టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఆశావహ అభ్యర్థులందరికీ కూడా టీశాట్ తరపున శుభాకాంక్షలు. ఈ సెషన్లో మనము తెలంగాణ జియోగ్రఫీ నుంచి 5వ యూనిట్లో హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, ఈ హైదరాబాద్ నగర ప్రాముఖ్యత గల కారణాలు ఏమిటి, ఈ ప్రాముఖ్యత కలిగి ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజానీకానికి కానీ వస్తున్నటువంటి ప్రయోజనాలు, అందుతున్నటువంటి ప్రయోజనాలు ఏమిటి అనే అంశాన్ని మనము ఈ సెషన్లో మనం చర్చిద్దాం. ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రధానంగా హైదరాబాద్ నగర ప్రాముఖ్యతను వివరిస్తూ హైదరాబాద్ నగరము ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించండి అనడానికి అవకాశం ఉంది. డిస్కస్ ద ప్రైమసీ ఆఫ్ హైదరాబాద్ ఇన్ ద తెలంగాణ స్టేట్ అండ్ ఆల్సో ఎగ్జామిన్ ద ప్రాబ్లమ్స్ ఫేసింగ్ బై ద హైదరాబాద్ సిటీ. ఇది ఒక ఎస్ఏ ప్రశ్నకు రావడానికి మనకి 10 మార్కుల ప్రశ్నకు రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశం. సో అభ్యర్థులందరూ కూడా చాలా సులభమైనటువంటి ప్రశ్న, ఇది సులభమైన అంశం కూడా కాబట్టి కొంచెం లోతుగా దీన్ని కనుక మనం అధ్యయనం చేసినట్లయితే అధికంగా మార్కులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ ప్రశ్నని మీరు ఒక ఆన్సర్ తయారు చేసుకుంటారని భావిస్తున్నాం. సో డిస్కస్ ద ప్రైమసీ ఆఫ్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ స్టేట్ అండ్ ఆల్సో ద ప్రాబ్లమ్స్ ఫేసింగ్ బై ద హైదరాబాద్ సిటీ. ఇక హైదరాబాద్ రాష్ట్రానికి మనం చూసినట్లయితే ఇది ఈనాటి రాష్ట్రం కాదు. హైదరాబాద్ నగరం అన్నా హైదరాబాద్ రాష్ట్రం అన్నా ఇది హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరము 1591లో కులీ కుతుబ్ షాచే నిర్మించబడి లేదా ప్రారంభించబడినటువంటి ఒక చిన్న కుగ్రామంగా ఉన్నటువంటి నగరము ఈరోజు దేశంలోని 5వ అతిపెద్ద నగరంగాను, అలాగే ప్రపంచ స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానివ్వండి, ఫార్మాసిటీ రంగంలో కానివ్వండి, అనేక వైవిధ్యత కలిగినటువంటి అంశాల్లో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు హైదరాబాద్ నగరం ఒక ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి నగరం. ఈ విధంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందడానికి, ప్రపంచ పటంలో తనకంటూ స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఉన్నటువంటి అంశాలు కనుక పరిగణిస్తే ఇవి ఈ రోజు నాటి అంశాలు కాదు. ఇవి కొన్ని శతాబ్దాల పాటు ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ ఏర్పడినటువంటి నగరం కాబట్టి సో ఈ నగరానికి ప్రాముఖ్యత ఏర్పడడం అనేది జరిగింది. ఇక భౌగోళికంగా చూసినట్లయితే ఇది భారతదేశంలో తూర్పు భాగంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వైవిధ్యం కలిగినటువంటి శీతోష్ణ కలిగిన ప్రాంతం. సముద్ర మట్టానికి సుమారుగా 600 మీటర్ల ఎత్తున 570 నుంచి 600 మీటర్ల ఎత్తుగా ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు కూడా వేసవికాలంలో కొంచెం ఆహ్లాదకరమైనటువంటి ఉష్ణోగ్రతలు కలిగి ఉండడం, ఉక్కపోత లేకపోవడం, అలాగే సాయంత్రం అయ్యేసరికి వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు లేదా ఉష్ణ విలువలు తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఉండడం, అలాగే శీతాకాలంలో పొడి శీతాకాలం, అలాగే ఉష్ణోగ్రతలు కూడా పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరించబడినటువంటి శీతాకాలం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా భౌగోళికంగాను అలాగే శీతోష్ణ స్థితి పరంగాను తెలంగాణకు ఉన్నటువంటి లేదా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి అనుకూలమైన అంశాలు. ఇక హైదరాబాద్ నగరం యొక్క విస్తరణ కనుక మనం పరిశీలించినట్లయితే చుట్టూ ఉన్నటువంటి మహబూబ్ నగర్, నల్గొండ, అలాగే సంగారెడ్డి, మెదక్కు ఈ ప్రాంతాలలో కూడా విస్తరించడానికి అనువైనటువంటి వ్యర్థ భూములు కానివ్వండి, లేదా పూర్తి స్థాయిలో వ్యవసాయానికి పనికిరానటువంటి భూములు కానివ్వండి అధికంగా ఉండడం వల్ల హైదరాబాద్ నగర విస్తరణ కూడా చాలా తేలిగ్గా మనం విస్తరించుకోవడానికి అవకాశం ఉన్నది. ఇటువంటి సౌలభ్యము మరే నగరానికి కూడా భారతదేశంలో లేకపోవడం కూడా మనం గమనించవచ్చు. అందువల్లనే ఈ మధ్యకాలంలో ఒక 2-3 దశాబ్దాల నుంచి హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ రంగంలో అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని నగరాల్లో కంటే ముందంజలో ఉండడానికి కూడా ఇది ప్రధాన కారణం కావచ్చు. అలాగే మిగిలినటువంటి ఆ ప్రాంతాల్లో వరంగల్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కూడా మనకి భౌగోళికంగా ఉన్నటువంటి భూ వనరులు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ముంబై నగరము, ఢిల్లీ నగరము, నోయిడా, గురుగావ్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, సూరత్, కోల్కతా ఇటువంటి నగరాలతో కనుక మనం పోల్చినట్లయితే ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితులతో పాటుగా భూమి యొక్క లభ్యత కూడా మనకి ఈ తెలంగాణ ప్రాంతంలో వైవిధ్యభరితంగా ఉండడం, భూమి లభ్యత కూడా మనకి సులభంగా ఉండడం వల్ల డూయింగ్ ఆఫ్ బిజినెస్ అనే ప్లేస్లో మనం మొదటి 2 స్థానంలో ఉండడం అనేది మనం ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇక ఈ రాష్ట్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే గత శతాబ్దాల కాలం నుంచి ముత్యాల నగరంగా పేరుగాంచిన నగరం ఇది. సో ఈ తెలంగాణ ప్రాంతంలోనూ హైదరాబాద్ ప్రాంతంలోనూ ఉన్నటువంటి ఆర్టిసన్స్, కళాకారులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క కళా నైపుణ్యం ద్వారా ఈ ముత్యాలను
చిరిగిపోకుండా, అవి విరిగిపోకుండా, అవి డ్యామేజ్ కాకుండా అద్భుతమైనటువంటి రీతిలో వాటిని మలచి అనేక రకాల ఆభరణాలు తయారు చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి కళాకారులు ఉండడం ద్వారా ఈరోజు హైదరాబాద్ నగరం ముత్యాల నగరంగా పేరుగాంచింది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కానివ్వండి, వివిధ దేశాల నుంచి కానివ్వండి, మనకి డైమండ్స్ ఎలా సూరత్‌కి వెళ్తున్నాయో, అలాగే ముత్యాలన్నీ గూడా హైదరాబాద్ నగరం వైపు రావడం, ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఇవన్నీ గూడా అద్భుతమైనటువంటి కళాఖండాలుగాను, అలాగే జ్యువెలరీస్‌గాను రూపుదిద్దుకోవడం వల్ల ఈరోజు తెలంగాణ ముత్యాల నగరంగా పేరుగాంచినటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం గమనించవచ్చు. ఇక శాస్త్ర సాంకేతిక రంగాల్లో గనుక పరిశీలించినట్లయితే, మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ గానివ్వండి, అలాగే అటామిక్ రీసెర్చ్ సెంటర్ గానివ్వండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఉన్నటువంటి అటామిక్ రీసెర్చ్ సెంటర్ గానివ్వండి, అలాగే ఇక్రిసాట్ లాంటి అనేక వ్యవసాయ పరిశోధనా సంస్థలు గానివ్వండి, అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వీటన్నిటి వల్ల కూడా హైదరాబాద్ నగరం అంతర్జాతీయంగాను, జాతీయ స్థాయిలోను పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరు గడించిందిగా మనం గమనించవచ్చు. ఇక పర్యాటక రంగాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే, పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి కూడా చాలా అద్భుతమైనటువంటి సామాజిక, సాంస్కృతిక వారసత్వ కట్టడాలు కూడా మనకి కోకొల్లలుగా ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే గోల్కొండ కిల్లా చూసినట్లయితే ఇప్పటికి కూడా దాని యొక్క పర్యాటకుల సంఖ్య తగ్గకపోవడం, రోజు రోజుకు పెరగడం కూడా మనం గమనించవచ్చు. అలాగే మక్కా మసీదు, చౌమహల్లా ప్యాలెస్, అలాగే ఫలక్నుమా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియము, రామోజీ ఫిల్మ్ సిటీ, నెహ్రూ జూలాజికల్ పార్కు, బిర్లా టెంపుల్, సంగీ టెంపుల్, ఇవంటి ఆకర్షణీయమైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి మనకి టూరిజం సెంటర్స్, టూరిజం స్పాట్స్ అనేవి ఉండడం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంకి పర్యాటకుల రద్దీ మన దేశీయంగానే కాకుండా విదేశీయంగా కూడా మనం అనేక ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ పర్యాటక రంగంలో వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పర్యాటకులు ఎవరైతే ఉన్నారో, వారికి అవసరమైనటువంటి వారి యొక్క వినోదానికి అవసరమైన సదుపాయాలతో పాటుగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి హస్తకళలు కూడా వారికి ఆ హస్తకళ యొక్క నైపుణ్యానికి కూడా వారు ముగ్ధులై అటు పర్యాటక రంగంతో పాటు చేతి కళలు, హస్తకళల యొక్క వ్యాపారం, అభివృద్ధి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ప్రాచీన చేతి కళలతో గుర్తింపుగా కలంకారీ బట్టలకు కూడా, అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇత్తడి నగిషీలు, అలాగే వెండి నగిషీలకు పేరుగాంచినటువంటి ప్రాంతంగా, అలాగే మనకి వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కళాకారులు తయారు చేసినటువంటి హస్తకళలు కూడా హైదరాబాద్ నగరము లేపాక్షి హస్తకళల విక్రయశాలలోను, మిగిలిన అనేక అంతర్జాతీయ విమానాశ్రయంలోను అనేక ప్రాంతాల్లో మనం వీటిని బహిరంగంగా మనము మార్కెట్లో ఉంచడం వలన హైదరాబాద్ నగరం యొక్క పేరు మరింత ఇమిడుతుందని మనం గమనించాలి. ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి స్థూల జీడిపిలో సుమారుగా 65-75% వరకు మనకి హైదరాబాద్ నగరం నుంచే రావడం మనం గమనించవచ్చు. సో ఈ మధ్యకాలంలో గడిచిన దశాబ్దంలో 50%గా ఉన్నటువంటి ఈ జీడిపిలో హైదరాబాద్ వాటా క్రమేపీ పెరుగుతూ వచ్చి ఈరోజు 2019-20 కానివ్వండి, 2021 కానివ్వండి, ఈ ఆర్థిక సంవత్సరాల్లో 70% పైగా రాష్ట్ర స్థూల జీడిపిలో హైదరాబాద్ నగరం వాటాను కలిగి రాష్ట్ర యొక్క సర్వతోముఖాభివృద్ధికి, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలకు అవసరమైనటువంటి ఆర్థిక వనరులకి ఈరోజు హైదరాబాద్ నగరం ఒక తల్లిలాగా మనకి కాపాడుతూ వస్తుందనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే 2011 సంవత్సరంలో మనం చూసినట్లయితే హైదరాబాద్ నగరం నుంచి వచ్చినటువంటి ఆదాయం మనకి $10 బిలియన్ల ఆదాయం ఉండి, అది రాష్ట్ర మొత్తం యొక్క ట్యాక్స్ వసూళ్లు ఏవైతే ఉన్నాయో అందులో 33% వాటా లేదా 1/3 వంతు భాగము హైదరాబాద్ నగరం నుంచి రావడం మనం గమనించాలి. సో ఆర్థికంగాను, అటు పర్యాటక రంగం పరంగాను, ఇలా విద్యాపరంగాను హైదరాబాద్ నగరం అనేక రంగాల్లో ముందుకు దూసి వెళ్తుందన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక ఆర్థిక మండలి కనుక మనం పరిశీలించినట్లయితే, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రత్యేక ఆర్థిక మండలి కనుక మనం పరిశీలించినట్లయితే, హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి ప్రత్యేక ఆర్థిక మండళ్ళు భారతదేశంలో ఏ నగరం చుట్టూ కూడా లేకపోవడం కూడా ఒక వరంగా మనం భావించాలి. సో ఈ ప్రత్యేక ఆర్థిక మండలి ఉండడం ద్వారా జరుగుతున్నటువంటి వ్యాపార వృద్ధి కానివ్వండి, తద్వారా సృష్టించబడుతున్నటువంటి ఉద్యోగాల కల్పన కానివ్వండి, ఇవి హైదరాబాద్ నగరం వాసులకు, అలాగే తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపాధిని కల్పించడంలోనూ, అలాగే మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చే వలసదారులకు కూడా ఉపాధిని కల్పించడంలోనూ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాయనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి.
సో, ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్లనేవి ఈ హైదరాబాద్ నగరానికి చుట్టుప్రక్కల ఉండడం వల్ల అనేక రంగాలలో అభివృద్ధికి, అలాగే అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి అవసరమైనటువంటి గిరాకీని పెంచుతూ, ఆ డిమాండ్‌ని తీర్చడానికి కూడా మనకి అనేక రకాలైనటువంటి ఉత్పత్తి వ్యవహారాలను కూడా మనం వాటిని కూడా పోషిస్తున్నాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కనుక మనం పరిశీలించినట్టయితే గతంలోనే మనం చర్చించుకున్నాం. ఈ ఫార్మాస్యూటికల్ రంగంలో భారతదేశంలో ఉన్నటువంటి ఏ నగరంలో లేనటువంటి ప్రత్యేకమైనటువంటి వసతులు గానివ్వండి, ఫెసిలిటీస్ గానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ కంపెనీలు గానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి చౌకగా దొరికేటటువంటి ఉత్తమమైనటువంటి ఈ మానవ వనరుల లభ్యత గానివ్వండి, వీటన్నిటి పరంగా మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ నగరము ఫార్మాస్యూటికల్ రంగంలో అత్యంత గణనీయమైనటువంటి ప్రగతిని సాధించింది, సాధిస్తున్నది కూడా అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక ఈ హైదరాబాద్ నగరాన్ని ఫార్మాస్యూటికల్ రంగంలో వచ్చినటువంటి అభివృద్ధి పనుల వల్ల గానివ్వండి, అభివృద్ధి చర్యల వల్ల గానివ్వండి, సో ఫలితంగా దీనిని మనం హైదరాబాద్ నగరాన్ని బల్క్ డ్రగ్ అండ్ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా వర్ణిస్తున్నాం. సో బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో భారతదేశంలో గానివ్వండి, ప్రపంచంలో గానివ్వండి, హైదరాబాద్ నగరం తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ విషయాన్ని కూడా మనం గతంలో చర్చించున్నాం. ఇక వ్యాక్సిన్స్ గానివ్వండి, అలాగే మనకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడే తయారు చేయడం జరిగింది. అలాగే కరోనా వ్యాక్సిన్ కూడా మనం ఇక్కడే తయారు చేయడం జరిగింది. సో వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ నగరం పేరొందడం కూడా మనం గర్వించదగిన విషయం. ఇక భారతదేశంలోనే మొట్టమొదటి ప్రపంచ స్థాయి అత్యుత్తమ ప్రమాణాలతో ఏర్పడినటువంటి ఒక బయో క్లస్టర్ని కనుక మనం పరిశీలించినట్లయితే జీనోమ్ వ్యాలీ అనేది ప్రధానమైనటువంటిది. సో ఈ జీనోమ్ వ్యాలీలో దాదాపుగా 30 ఆర్&డి ఇన్స్టిట్యూట్స్, అలాగే అనేక విద్యా సంస్థలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో జీనోమ్ వ్యాలీలో తమ పూర్తి స్థాయిలో ఈ ఫార్మాస్యూటికల్ రంగానికి అవసరమైనటువంటి, అలాగే బయోటెక్నాలజీ రంగానికి అవసరమైనటువంటి సాంకేతికతను, అలాగే నూతన ఆవిష్కరణలు కూడా అందించడంలో ఈ పూర్తి స్థాయిలో సఫలమవుతున్నాయని కూడా విషయం మనం గుర్తించాలి. ఇలాగే జీనోమ్ వ్యాలీతో పాటుగా షాపూర్జీ పల్లంజీ నేషనల్ పార్కు, బయోటెక్ పార్కు, అలాగే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీసు, అరవిందో ఫార్మా లిమిటెడ్, ఇవన్నీ కూడా వైద్య రంగంలో విశేషమైనటువంటి ప్రతిభను కలిగి ఆర్థికంగా భారతదేశానికి, ఇటు హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆర్థికంగా అనేక రకాలుగా మనకి పన్ను వసూలు రూపంలో మనకి పరిపుష్టిని కలిగిస్తూ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఆధునిక వైద్య విజ్ఞాన రంగాన్ని కూడా ఈ కంపెనీలన్నీ కూడా శాసిస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే వీటితో పాటుగా షాపూర్జీ పల్లంజీ బయోటెక్ పార్క్ కూడా అనేక ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినటువంటి ఒక బయోటెక్ పార్కుగా అభివృద్ధి చెంది ఈరోజు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అనేక కంపెనీలతో టైఅప్స్ పెట్టుకొని వ్యాపార నిర్వహణ చేయడం కూడా భారతదేశానికి, ఇటు మన హైదరాబాద్ నగరానికి కూడా గర్వకారణంగా మనం గమనించవచ్చు. ఇక ఫార్మా ఉత్పత్తుల రంగంలో కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఇప్పుడు అవుతున్నటువంటి ఎగుమతులలో అత్యధికంగా ఈ మెకనైజ్డ్ ప్రొడక్ట్స్ కానివ్వండి, వాటిలో కనుక మనం పరిశీలించినట్లయితే ఫార్మా రంగమే అత్యధిక విలువ కలిగినటువంటి ఉత్పత్తుల్ని మనం ఎగుమతి చేస్తున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ ఫార్మా ఎగుమతుల విలువను కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి దాదాపుగా మొత్తం ఎగుమతుల విలువలో, అంటే రాష్ట్రం నుంచి ఎగుమతి గ్రాండ్ మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి యొక్క విలువలో దాదాపు 44% కలిగి మొత్తం మీద 17,774 కోట్ల రూపాయలు 2016-17 సంవత్సరంలో ఎగుమతుల విలువలను కలిగి ఉందనే విషయాన్ని గుర్తించాలి. ఇక 2020-21 సంవత్సరానికి మనం పరిశీలించినట్లయితే ఈ విలువ సుమారుగా 21,000 కోట్ల వరకు దాటినట్లుగా మన గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీటితో పాటుగా ఐటీ మరియు ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఇవి కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఉత్పత్తుల విలువలో మనం చూసినట్లయితే ఇవి కూడా 11% వాటా కలిగి హైదరాబాద్ ముఖ చిత్రాన్ని ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగినటువంటి స్థానాలు నిలబెట్టడం కూడా మనం గమనించవచ్చు. సో ఈ ఐటీ ఆధారిత సేవల ద్వారా జరిగినటువంటి మొత్తం ఎగుమతుల విలువ దేశవ్యాప్తంగా చూసినట్లయితే 68,000 కోట్ల రూపాయలు ఉంటే అది మొత్తం జాతీయ ఎగుమతుల్లో మనము 11% కలిగి ఉన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇక ఈ ఐటీ ఆధారిత సేవల ద్వారా వస్తున్నటువంటి ఉద్యోగాల కల్పన కనుక మనం పరిశీలించినట్లయితే కేవలం ఐటీ ఆధారిత సేవలు ప్రత్యక్షంగానే 2021 గణాంకాల ప్రకారము 6 లక్షలకు ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే పరోక్షంగా
మరో 7.5 లక్షల నుంచి 8 లక్షల వరకు పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భారతదేశంలో కానివ్వండి, ఇటు హైదరాబాద్ నగరంలో కానివ్వండి, అత్యధిక ఉపాధి పొందుతున్న ప్రాంతాల్లో హైదరాబాద్ నగరం కూడా ఒక నగరంగా మనం గుర్తించబడినట్టు మనం హ్మ్, తెలుసుకోవాలి. ఇక 2009లో గనుక మనం చూసినట్లయితే ప్రపంచ బ్యాంక్ నిర్వహించినటువంటి సర్వేలో డూయింగ్ బిజినెస్ రిపోర్ట్‌లో గనుక మనం చూసినట్లయితే ఈ హైదరాబాద్ నగరం 2009లోనే రెండవ అత్యుత్తమ డూయింగ్ బిజినెస్ సిటీ అనిగా మనం భారతదేశంలో గుర్తించబడింది అనే విషయాన్ని కూడా మనం గుర్తెరగాలి. సో, వీటితో పాటుగా ప్రపంచ ఆర్థిక వ్యవహారాల సంస్థ ఒకటి ఉన్నది. ఆ సంస్థ యొక్క నివేదిక ప్రకారం మనం పరిశీలించినట్లయితే ఈ హైదరాబాద్ నగరం యొక్క ప్రాధాన్యత అనేది థర్డ్ టైర్ ఆఫ్ సిటీస్‌లో గుర్తింపు పొందినట్లుగా అది గుర్తించడం కూడా మనకు గర్వకారణం. సో, గ్లోబలైజేషన్ అండ్ వరల్డ్ సిటీస్ రీసెర్చ్ నెట్వర్క్ అనే ఈ నెట్వర్క్ ద్వారా, ఈ రిపోర్ట్ ద్వారా వెలువరించినటువంటి నివేదిక ప్రకారము థర్డ్ టైర్ సిటీస్ అంటే మూడవ టైర్ నగరాల యొక్క జాబితాలో హైదరాబాద్ నగరం కూడా చోటు దక్కించుకోవడం ప్రధానమైన విషయం అనేది మనం గుర్తించాలి. ఇక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే గతంలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయం గురించి మనము చర్చించున్నాం. గతంలో ఈ హైదరాబాద్ యొక్క అవస్థాపన సౌకర్యాల పరిధిలో మనం చర్చించడం జరిగింది. సుమారుగా 5,500 ఎకరాల్లో పైగా విస్తరించబడినటువంటి ఈ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది భవిష్యత్తులో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలవడానికి అవకాశాలు ఉన్నట్లుగా అనేక నివేదికలు మనకు తెలియజేస్తున్నాయి. ఇక యుఎస్ఏ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, అలాగే ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కానివ్వండి, ఈ ప్రాంతాల ప్రయాణికుల రద్దీ మిగిలిన దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల కంటే హైదరాబాద్ నగరంలో ఈ రద్దీ ఎక్కువగా జరగబోతున్నట్లు, భవిష్యత్తులో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయమే ఈ ప్రాంతాలకు ఒక నోడ్‌గా, ఒక కేంద్రంగా తయారయ్యేటట్లుగా అనేక నివేదికలు మనకు తెలియజేస్తున్నాయి. ఇక మరొక హార్డ్‌వేర్ పార్క్‌ని గనుక మనం చూసినట్లయితే ఇది 2,500 ఎకరాలు పైబడి ఉన్నటువంటి విస్తీర్ణం కలిగినటువంటి వైశాల్యంలో నిర్మాణ దశలో ఉన్నటువంటి హార్డ్‌వేర్ పార్క్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కంపెనీలకు అవసరమైనటువంటి సిలికాన్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఒక అద్భుతమైనటువంటి పనితీరును ప్రదర్శిస్తుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి హార్డ్‌వేర్ పార్క్. సో, ఈ హార్డ్‌వేర్ పార్క్ ద్వారా తయారవుతున్నటువంటి ఈ సిలికాన్ చిప్స్ అనేవి భారతదేశంలోని వివిధ కంపెనీలతో పాటుగా ముఖ్యంగా మనం గల్ఫ్ కంట్రీస్‌కి, అలాగే మనం ఈ తూర్పు ఆసియా దేశాలకి, కొన్ని యూరోప్ దేశాలకు కూడా మనము ఈ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం అనే విషయాన్ని కూడా అభ్యర్థులందరూ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక మరొక ఫ్యాబ్ సిటీ కనుక మనం పరిశీలించినట్లయితే సెమ్ ఇండియా అనే ఒక అంతర్జాతీయ కంపెనీ ప్రారంభించబడినటువంటి ఈ ఫ్యాబ్ సిటీ అనేది ఈ హైదరాబాద్ నిర్మించబడుతున్నటువంటి, అలాగే ఉత్పత్తి ఎప్పుడో ప్రారంభించబడింది ఈ సంస్థ. సో, ఈ ఫ్యాబ్ సిటీని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది దేశంలోనే ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఫ్యాబ్ సిటీగా గుర్తింపు పొందింది. $3 బిలియన్ల వ్యయంతో నిర్మితమవుతున్నటువంటి ఈ ఫ్యాబ్ సిటీ అనేది మిగిలిన దేశంలో ఉన్నటువంటి ఫ్యాబ్ సిటీల కంటే విభిన్నమైనది. అది ఏ అంశంలో అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వాటర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ కలిగి ఉండడం దీంట్లో ప్రధానమైన ప్రత్యేకత. సో, దేశంలో ఎక్కడా లేనటువంటి తొలిసారిగా ఇక్కడ నిర్మించబడినటువంటి సెమీకండక్టర్ వాటర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ అనేది ఈ సెమ్ ఇండియా నిర్మిస్తున్నటువంటి ఫ్యాబ్ సిటీలో కలిగి మిగిలినటువంటి బెంగుళూరు, చెన్నై నగరాలతో తయారయ్యేటటువంటి ఈ ఉత్పత్తుల కంటే కూడా ఇక్కడ తయారవుతున్న ఉత్పత్తులకి అంతర్జాతీయంగా మరింత డిమాండ్, గిరాకీ ఏర్పడుతుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. అలాగే దక్షిణ కొరియాకు చెందినటువంటి మరొక సంస్థ ఇంటలెక్ట్ ఇంక్ అనే సంస్థ $1 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టి నానోటెక్ పార్క్‌ని ఒకటి హైదరాబాద్ నగరంలో నిర్మిస్తుంది. ఈ నిర్మాణం కూడా హైదరాబాద్ నగరానికి మరొక కలికి తురాయి లాంటిది. ఒక ప్రత్యేకమైన గుర్తింపు తేవడానికి ఈ నానోటెక్ పార్క్ కూడా మనకి ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు రావడానికి అవకాశం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో, 1,100 ఎకరాల్లో $1 బిలియన్ పైగా పెట్టుబడితో ఉన్నటువంటి ఈ నానోటెక్ పార్క్ ద్వారా భవిష్యత్తులో నానో టెక్నాలజీ సంబంధించినటువంటి కీలకమైన రంగంలో అభివృద్ధి చెందడానికి కూడా ఇది ఒక పునాది రాయిగా మనం భావించవచ్చు. ఇంతకుముందు గతంలో రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అలాగే ఐడిపిఎల్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ప్రారంభించినప్పుడు ఏ విధంగా తొలి దశలో ప్రారంభించబడినటువంటి ఆ పరిశ్రమలో ఫార్మా రంగంలో మనకి
ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ వేదిక మీదగా ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మనం ఎట్లా నిలబెట్టిందో, ఈ నానోటెక్ పార్క్ కూడా భవిష్యత్తులో ఆ విధంగా నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి అనేక రంగాలలో ఇది తన గణనీయమైనటువంటి ప్రగతి ద్వారా మరొక విశిష్టమైన గుర్తింపు పొందడానికి అవకాశం ఉందనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కు మనకి హైదరాబాద్ నగర పరిసరాల్లో ఉన్నటువంటి ఈ పార్కు ద్వారా దేశంలోనే రెండో ప్రాధాన్యత కలిగినటువంటి పార్కుగా గుర్తింపున్నటువంటి ఈ పార్కు ద్వారా 2000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ మనకి ఈ జెమ్స్ మరియు జ్యువెలరీ రంగంలో భవిష్యత్తులో ఈ హైదరాబాద్ నగరము సూరత్ నగరం తర్వాత మరొక అద్భుతమైనటువంటి నగరంగా గుర్తింపు పొందడానికి కూడా అవకాశం ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక టెక్స్టైల్ పార్క్ ఎప్పుడో ప్రారంభించాం మనం. ఇప్పటికీ నిర్మాణ దశలో ఉన్నది. సో, ఈ విస్తరణ జరుగుతున్నటువంటి టెక్స్టైల్ పార్క్‌లో గనుక చూసినట్లయితే దాదాపుగా 2000కి పైగా పవర్ లూమ్స్ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కు సుమారుగా 1,00,000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి టెక్స్టైల్ పార్క్ కూడా కేంద్ర ప్రభుత్వం చే నెలకొల్పినటువంటి పార్కు భవిష్యత్తులో మరింత విస్తరణ చెంది అనేక లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చు. సో, 500 ఎకరాల్లో నెలకొల్పినటువంటి ఈ పార్కు భవిష్యత్తులో మన భారతదేశంలోనే అత్యద్భుతమైనటువంటి టెక్స్టైల్ పార్కుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇంకా బిట్స్ పిలాని కనుక పరిశీలించినట్టయితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ షామీర్పేట సమీపంలో తన యొక్క 3వ క్యాంపస్‌ను కూడా నెలకొల్పి అటు విద్యారంగంలో మరొక అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించడానికి ఒక మంచి గుర్తింపు పొందడానికి కూడా మనకి హైదరాబాద్ నగరం వేదికగా మారడం మనం అదృష్టంగా భావించవచ్చు. ఇక ఎమర్జింగ్ ఛాలెంజెస్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ ద ప్రెజెంట్ సినారియో అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతము హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్నటువంటి ఈ నగరీకరణ కానివ్వండి లేదా అవస్థాపన సౌకర్యాల పరంగా కానివ్వండి వీటి ద్వారా ఏర్పడుతున్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి అనే అంశాలను కూడా మనం ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానమైన ఈ వలసల ద్వారా జనాభా అధికంగా పెరిగిపోవడం అనేది ప్రధానమైన సమస్యగా మనం గుర్తించవచ్చు. సో, ఈ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్న నగరం కావడం, జీవన ప్రమాణ స్థాయి వ్యయాలు కూడా తక్కువగా ఉండడం, సగటు పేదవాడి కానించి చివరికి ఒక మిలియనీర్ బిలియనీర్ వరకు కూడా ఎవరైనా బ్రతకగలిగినటువంటి నగరంగా గుర్తింపు పొందడం, తద్వారా అధిక స్థాయిలో వలసలు రావడం వలన ఈ జనాభా పెరుగుదల అనేది ఒక విశృంఖలంగా జరిగిపోతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కానివ్వండి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి తెలంగాణ సర్వే ప్రకారం కానివ్వండి, దాదాపుగా 77 లక్షల పైగా జనాభా ఈ హైదరాబాద్ నగరం మహానగర పరిధిలోనే ఉండడం గమనించవచ్చు. 2031 నాటికి ఈ జనాభా దాదాపుగా 1,70,00,000 నుంచి 1,80,00,000 చేరవచ్చు అని ఒక అంచనా కూడా వేయడం జరిగింది. సో, ఈ విధంగా విశృంఖలంగా ఒక చైన్ రియాక్షన్ లాగా పెరుగుతున్నటువంటి ఈ జనాభా పెరుగుదల అనేది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాలు ప్రధానంగా విద్య, వైద్యం, త్రాగునీరు, అలాగే ఉపాధి, గృహ వసతి వీటన్నిటి మీద కూడా తీవ్రమైన ఒత్తిడి పెంచుతుంది అనే విషయం కూడా మనం గమనించాలి. సో, ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడం కూడా మనం ఎప్పుడో గమనించాం. కొన్ని ప్రాంతాలలో ఒక 1500 నుంచి 2000 అడుగుల వరకు వెళ్ళేంత వరకు కూడా భూగర్భ జలాలు మనకు దొరకకపోవడం అనేది కూడా ఈ జనాభా ఒత్తిడి వలనే అనే అంశాన్ని కూడా మనం గుర్తించాలి. వీటితో పాటుగా కాలుష్య కారకాల వల్ల కూడా అంటే పెరుగుతున్నటువంటి పారిశ్రామికరణ కానివ్వండి, అలాగే అభివృద్ధి చెందుతున్నటువంటి రవాణా రంగ అవస్థాపన సౌకర్యాల వల్ల కానివ్వండి, వీటి ద్వారా వెదజల్లబడుతున్నటువంటి కాలుష్యం కూడా అధిక స్థాయిలో ఉంటూ హైదరాబాద్ నగరం కూడా అత్యధిక కాలుష్య నగరాల జాబితాలో చేరిపోవడం ఒక విచారించవలసిన అంశం. సో, దీనికి ఫలితంగానే మనం ఈరోజు ఎంఎంటీఎస్ కానివ్వండి, అలాగే మెట్రో రైలు వ్యవస్థను కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్‌ని పూర్తి స్థాయిలో ఆధునీకరించబడినటువంటి దశల్లో మనం ఉన్నప్పటికి కూడా కాలుష్య స్థాయి అనేవి పెరగడానికి కారణం అధిక జనాభా పెరుగుదల. ఇక మిగిలినటువంటి రోడ్లు కానివ్వండి, రైల్వే ట్రాక్స్ కానివ్వండి, వీటి యొక్క అభివృద్ధిలో ఉన్నటువంటి దశలను కనుక మనం పరిశీలిస్తే ఈ పెరుగుతున్నటువంటి జనాభాకు అనుపాతంలో లేనటువంటి విధంగా ఈ అంశాన్ని మనం గుర్తించవచ్చు. సో, జనాభా అవసరాలకు తగినట్టుగా ఎంఎంటీఎస్ వ్యవస్థ కానివ్వండి, మెట్రో రైలు వ్యవస్థ కానివ్వండి, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉన్నటువంటి ఆర్టీసీ బస్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా లేకపోవడం అనేది ఒక ప్రధానమైన లోపంగా మనం గమనించవచ్చు. ఇంకా మరొక అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా దాంట్లో కొంచెం మనం
విచారించదగిన స్థాయిలోనే ఉంది. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఘన వ్యర్థాల నిర్వహణ అనేది ఈరోజు హైదరాబాద్ నగరానికే కాకుండా దేశానికే కాకుండా పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తున్నటువంటి ఒక ప్రధానమైన సమస్య. ప్రజల యొక్క జీవన ప్రమాణాలలో లేదా వారి యొక్క జీవన విధానంలో మార్పులు రావడం, తరచూ నిత్యము ఎప్పుడు కూడా నూతనత్వాన్ని కోరుకుండడం వల్ల అనేక ఘన వ్యర్థాల పోగుబడడం అనేది ఎక్కువగా మనం గమనించవచ్చు. సో ఈ ఘన వ్యర్థ నిర్వహణ ఉదాహరణకి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేది కానివ్వండి, లేదా ఇంటి నుంచి మనం వాడి పారేయబడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానివ్వండి, అలాగే మిగిలినటువంటి ఘన పదార్థాలు ఏవైనా ప్లాస్టిక్ పదార్థాలు కానీ ఇవన్నీ కూడా వ్యర్థాల నిర్వహణలో రీసైక్లింగ్, రీయూజ్ అనే విషయంలో హైదరాబాద్ నగరం పూర్తి స్థాయిలో వెనుకబడి ఉందని మనం చెప్పుకోవాలి. సో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వల్ల వస్తున్నటువంటి అనేక సమస్యలని పరిష్కరించడంలో మనం పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేదని చెప్పుకోవడమే మనం మంచిదనుకోవచ్చు. ఇక విద్యుత్తు రవాణా రంగాలలో ఈ మధ్యకాలంలో విద్యుత్తులో మనం గణనీయమైన ప్రగతి సాధించినప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా మనం కనుక పరిశీలించినట్లయితే ఇప్పటికి కూడా విద్యుత్ రంగంలో కొంతమేర మనం భవిష్యత్తులో సవాళ్ళను ఎదుర్కోవడానికి అవకాశం ఉన్నది అనే అంశాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. అలాగే పెరుగుతున్నటువంటి విద్యుత్ వినియోగానికి తగినట్లుగా పూర్తి స్థాయిలో మనం విద్యుత్ లభ్యత లేకపోవడం, అధికంగా మనం బొగ్గు ఆధారిత ఉత్పత్తి కేంద్రాల మీద ఆధారపడడం, వీటి ద్వారా కాలుష్యం వల్ల మనకి భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలు మనం గురి కావడం, వీటన్నిటి కూడా మనం గమనించాలి. సో పెరుగుతున్నటువంటి జనాభా యొక్క అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వినిమయము లేదా విద్యుత్ వినియోగము, విద్యుత్ ఉత్పాదనలో మనము కొంతమేర వెనకబడి ఉండటం మనం గమనించవచ్చు. వీటితో పాటుగా సామాజిక ఆర్థిక అభివృద్ధిలో ఉన్నటువంటి అసమానతలు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశం మొత్తం మీద కానివ్వండి, ప్రత్యేకంగా హైదరాబాద్లో కానివ్వండి మనకి పూర్తి స్థాయిలో మనం గమనించవచ్చు ఇక్కడ. సో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి జీవన వ్యయము, అభివృద్ధి చెందినటువంటి స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి జీవన వ్యయాలను పోలిస్తే మధ్య ఉన్నటువంటి అంతరము లేదా తేడా అనేది చాలా దారుణంగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే ఇప్పటికి కూడా హైదరాబాద్ నగరంలో 1600 స్లమ్ ఏరియాస్ని గుర్తించడం జరిగింది. అంటే మురికివాడల ప్రాంతాలను గుర్తించడం జరిగింది. సో ఈ మురికివాడల అభివృద్ధి చెందడం, అలాగే కొన్ని ప్రాంతాల్లో అత్యధిక జీవన స్థాయి ప్రమాణాలు అత్యధిక స్థాయిలో ఉండడం. సో ఈ మధ్య వ్యత్యాసాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ వ్యత్యాసం కూడా అధికంగా ఉండడం అనేది ఒక అశుభ పరిణామం. సో దీన్ని వ్యత్యాసాన్ని తగ్గించడంలో అంటే జీవన ప్రమాణాలను దిగువ స్థాయి వరకు కూడా జీవన ప్రమాణాలను పెంచవలసిన ఆవశ్యకతని మనకి ఇక్కడ నొక్కి చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఈ వలసల ద్వారా, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి, మిగిలినటువంటి శివార ప్రాంతాల నుంచి వచ్చేవారు కానివ్వండి, సో ఈ వలసల ద్వారా ఏమవుతుందంటే అధిక స్థాయిలో వలసలు రావడం ద్వారా ఈ మురికివాడల ప్రాంతాల పెరుగుదలతో పాటుగా ఈ పారిశుద్ధ్య లేమి అనేది కూడా ఒక ప్రధానమైన అంశంగా మనం గమనించవచ్చు. ఇప్పటికీ కూడా నగరంలో అనేక ప్రాంతాలలో బహిరంగ మలమూత్ర విసర్జనశాల లేకపోవడం, ఉన్న వాటి యొక్క నిర్వహణ లోపభూయిష్టంగా ఉండడం, ఉన్నా కూడా వాటిని ప్రజలు వినియోగించకుండా ఆరు బయటనే విసర్జించడం అనేవి ఈ రోజు మనం ప్రధానంగా అనేక ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో మనం గమనించవచ్చు. సో ఇక్కడ ప్రజలను చైతన్యవంతులం చేయడంతో పాటుగా మనము ఈ అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి, వాటి నిర్వహణ మీద కూడా మనం చాలా మేర దృష్టి పెట్టవలసిన అవసరం ఉందనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక పేద ప్రజల యొక్క వైద్య అవసరాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ లేదా వైద్య విజ్ఞాన సంస్థలు కానివ్వండి, ఆయా ప్రాంతాల యొక్క ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా లేకపోవడం, ప్రజల యొక్క సంఖ్యకు సమీప స్థాయిలో అనుపాతంలో వాటి యొక్క సేవలు లేకపోవడం కూడా ఒక ప్రధానమైన నగరంగా మనం గమనించవచ్చు. సో ఈ విధంగా భారతదేశంలో హైదరాబాద్ నగరం అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నప్పటికీ, కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, సో భవిష్యత్తులో ప్రభుత్వాలు తీసుకునే చర్యల ద్వారా కానివ్వండి, అలాగే ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి వ్యాపార వర్తక రంగాల ద్వారా కానివ్వండి, ఐటీ ఫార్మా రంగాల ద్వారా కానివ్వండి, విద్యారంగం ద్వారా కానివ్వండి, భవిష్యత్తులో దేశంలోనే హైదరాబాద్ నగరం మొదటి స్థాయిలో మొదటి నగరంగా అన్ని రంగాలు నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అభ్యర్థులందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా ఒక పాయింట్ వైజ్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఒక మంచి ముగింపు, మంచి ప్రారంభంతో మీ యొక్క ఆన్సర్ని ప్రజెంట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.